ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సమావేశమనందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ జె ఉదయ భాస్కరరావు, కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చుకొని జిల్లా నలుమూల నుంచి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారని, వారి పట్ల తగినంత శ్రద్ధ చూపి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించారన్నారు. వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ జరిపి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూల నుంచి వివిధ ప్రాంతాల ద్వారా వచ్చిన ప్రజలు 129 అర్జీలను సమర్పించారు. పోలీసు వారి రీడ్ అవుట్ చేశారు ఆఫీస్ వైజ్ ఏ కేసెస్ ఓపెన్ చేయలేదు అని. మీరు ఈ కేసెస్ అన్ని కూడా ఓపెన్ చేయాలి. తర్వాత విత్ ఇన్ ద కన్సర్న్ పీపుల్ టు ఎంక్వైరీ టు ద ఇష్యూ అండ్ పోస్ట్ యువర్ కంప్లైంట్స్ ఇన్ ద పోర్టల్. ముఖ్యంగా వాట్ ఎవర్ ద కంప్లైంట్స్ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ లైక్ సీఎం గారు, హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి వచ్చేయి. మీరు చాలా you need to put lot of care in that. You need to address the issue or amicably, or you need to identify the issues with that. Try to redress it if it can be redressed. Otherwise, you post the if any issues are there in that. This will put our district in very bad light.